అందరికీ వందనాలండి. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనమందరము కలిసి ప్రభుని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నారు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. వధింపబడిన గొర్రె పిల్ల ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వధింపబడిన గొర్రె పిల్ల పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు దేవాది దేవుడు అబ్రహాము గారితో మాట్లాడతారు. అబ్రహమా, నీవు ప్రేమించే నీ కుమారుడు ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అని. మనము చూసినట్లయితే తండ్రి తన కుమారుడును ఎంత ప్రేమిస్తున్నారో దేవుని యొక్క మాటల్లోనే మనకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమించు ఇస్సాకును అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ మాటల్లోనే అర్థమవుతుంది. అయితే దేవుడు అడిగినప్పుడు వినదీయకుండా తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించటానికి అబ్రహాము గారు సిద్ధపడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే పరలోకమందున్న తండ్రి తాను ప్రేమిస్తున్నటువంటి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారును మనందరి కొరకు బలిగా ఈ లోకానికి పంపించారు. ఆయన వధింపబడటానికి గొర్రె పిల్లవలె ఈ లోకానికి వచ్చారు. బాప్తీసం ఇచ్చేటటువంటి యోహాను గారు యేసు ప్రభువారిని చూచి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన అన్నారు. అంటే మానవాళి పాపము ఆయన పైన వేసుకొని మనందరి పక్షంగా మనం అనుభవించాల్సిన శిక్షను మనం అనుభవించకుండా ఆయన పైన వేసుకోవటానికి లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, నిజంగా శిలువ శిక్ష అనేది చాలా భయంకరమైనటువంటి శిక్ష. ఈ ప్రపంచములో ఉన్నటువంటి శిక్షలన్నిటికంటే కూడా భయంకరమైనటువంటి శిక్ష ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే అది శిలువ శిక్ష. అలాంటి ఘోరమైనటువంటి వేదనైనటువంటి తట్టుకోలేనటువంటి శిలువ శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించటానికి సిద్ధపడ్డారు. మహిమ కలిగినటువంటి దేవుడైన మహిమనంతా కూడా విడిచిపెట్టి మానవుని వలె ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే నీవు నేను అంటే ఆయనకు అంత ప్రేమ. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అయితే ఆయనను చిత్రహింసలు పెట్టారు. ఎలా అంటే ముండ్ల కిరీటం పెట్టి తలపై కొట్టారు. ఆ ముండ్ల కిరీటము శిరస్సులో గుచ్చుకొని రక్తం వస్తున్నది. 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం పైన పడ్డాయి. ఆ కొరడా దెబ్బలకు శరీరం అంతా చిట్లిపోతుంది. రక్తం వచ్చేలా కొడుతూ ఉన్నారు. కొడుతూ నిన్నెవరు కొట్టారో చెప్పుకో అని హేళన చేస్తున్నారు. ఉమ్ములు వేస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఆ సిలువను మోయలేక గొల్గొతా కొండెక్కుతున్నారు యేసు ప్రభువారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిలువ పైన ఆయన పడుకోబెట్టి చేతుల్లో మేకులు కొట్టారు. మరొక చేతుల్లో మేకులు కొడుతున్నారు. కాళ్ళలో మేకులు కొట్టారు. తట్టుకోలేనంత బాధ, దాహం వేస్తోంది. ప్రక్కల్లో పొడిచారు. ఆ సిలువలో తన ప్రాణమును విడిచిపెట్టారు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఆ రక్తము చిందించకపోతే ఈ రోజున మనకు రక్షణ దొరికేది కాదు. మనందరి నిమిత్తమై మన పాపములు ఆయన పైన వేసుకొని విలువైనటువంటి రక్షణ దయచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమంటే ఆయనకెంతో ప్రేమ. ఆయన ప్రాణం పెట్టుండకపోతే ఈ రోజున మనకి రక్షణ వచ్చుండేది కాదు. అందుకని ఈరోజు మంచి శుక్రవారం, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రోజు కనుక
దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు కనుక ఆయన కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించు. దేవుడు మీ అందరికీ తోడై ఉండును కాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మీ రక్తమే మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచగలదు తండ్రి. అలాంటి పవిత్రమైన రక్తం మా కొరకు చిందించి మీ రక్తములో మమ్మల్ని కడిగినందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి. మీ రక్తంతో కడిగిన బిడ్డలను పవిత్రపరచి ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి మీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.